హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి మేము ఫస్ట్ రామగుండం వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకున్న రూమ్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది రూము. అసలు చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. మా కోసమే కట్టిలేమో అన్నంత ఇదిగా అనిపించింది, అంత నచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ ఇల్లులు కానీ పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగా నచ్చింది. పిల్లలకైతే సూపర్గా ఉంది. వాళ్ళైతే అసలు ఎప్పుడు ఇలాంటి వాతావరణం అసలు ఉండదు కదా, కనిపించదు కదా. ఏదైనా చూస్తే వింతగా చూసేవాళ్ళు బయటికి ఎక్కడికన్నా వెళ్తే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పల్లెటూరు వాతావరణం పిల్లలకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు అయితే ఈ వీడియో అంతా మంచిగా నేను అన్ని సామాన్లన్నీ సర్దేసిన తర్వాత ఒక వీడియో తీసి మా ఫ్రెండ్స్కి అందరికీ చూపించినట్టు ఉంటుంది కదా, ఒక వీడియో చేద్దాము అనుకున్నాను. కానీ నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. తర్వాత అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా అసలు ఏమీ లేదు, అంతా బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది రూము. ఇక్కడ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ ఓనర్ వాళ్ళు కూడా చాలా బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. ఇంకేం చేస్తాం, వాళ్ళకి డబ్బులు వస్తాయంటే ఇంకా వాళ్ళు మన కోసం ఆలోచించరు కదా, ఎంత మంచి వాళ్ళైనా కూడా. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మన కోసం ఇది ఎవరు కదా, ఎందుకంటే మేము ఎక్కువ రోజులు ఉండం కదా. సంవత్సరాలు ఉండే వాళ్ళకైతే వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తారు. కానీ 3-4 months 6 months ఉండే వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తారు? మా అంటే ఇంకో 1 year అంతకు మించి అయితే ఉండం కదా. వేరే వాళ్ళు అయితే వాళ్ళకి ఇయర్లో ఉంటారు కాబట్టి 2 years 3 years 4 5 years కూడా ఉంటారు కొంతమంది. అందుకోసం వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? అయితే మా పక్కన కూడా CSF వాళ్ళు మాలాగానే ఉండేవాళ్ళు అన్నట్టు. అయితే వాళ్ళకి క్వార్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇంకా అలా ఖాళీగా ఉన్నా కూడా పర్లేదు, పిల్లలు ఆడుకోవడానికి కూడా అంతా బాగానే ఉంది అనుకున్నాము. ఇంకా ఇలా పక్కన ఇక్కడ ఉంది కదా, ఇక చూపిస్తున్నాను చూడండి. ఈ పక్కన బ్యాచిలర్స్ వాళ్ళు ఒక 5 members 6 members ఇంకెక్కువనే ఉంటారు అనుకుంటా. అయితే మేము ఊరిలో వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కనిపించారు మాకు. రూమ్ రెంట్కి ఇచ్చారు వాళ్ళకి. మేము ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ మేము ఊరిలో వచ్చేసరికి మాత్రం వాళ్ళు కనిపించారు. అప్పుడు ఇంకా అంత జెంట్స్ కదా, ఇంకా లేడీస్ ఎవరు లేరు. పిల్లలు కూడా 2 ఆడపిల్లలు. ఇంకా నేను ఈయనకేమో డ్యూటీలు ఉంటాయి. ఇంకేం చేస్తామో అసలు నచ్చలేదు. కానీ ఇంకా అయినా కూడా ఆలోచించాం కొంచెం ఉందామని, కానీ ఎందుకో నచ్చలేదు. ఇంకా పైన కూడా ఫ్యామిలీసే ఉంటారంట, కానీ ఎవరు కూడా ఫ్యామిలీస్ లేరు, అంతా జెంట్సే ఎక్కువగా ఉన్నారు. ఈ పక్కన కూడా ఎక్కువనే వాళ్ళే ఉండేసరికి మంచిగా అనిపించలేదు. వాళ్ళు మా రూమ్ ముందు ఉండి నడుచుకుంటూ వెళ్ళడం, అటు ఇటు తిరగడం. పిల్లలకి కూడా సరిగ్గా స్కూల్ లేదు, అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మధ్యలో హాలిడేస్ రావడం, హాఫ్ డేస్ నడవడం. ఇలా పిల్లలు ఎప్పుడు కూడా ఇంట్లోనే, స్కూల్కి వెళ్ళిపోయినా కూడా ఎంత ప్రాబ్లం అనిపించేది కాదు. పిల్లలు ఎప్పుడు అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసుకుంటూ ఉండలేం కదా పిల్లల్ని, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏదో జరిగినాక జాగ్రత్త పడే కంటే ఏం జరిగా ముందే మంచిగా జాగ్రత్త పడితే బెస్ట్ అనిపించింది. కొంచెం కష్టమైనా పర్లేదు, ఇంకా మారుదాము అనుకున్నాము. కానీ చాలా తిరిగాము, అసలు ఎక్కడ కూడా ఖాళీ లేవు, అన్నీ చిన్న చిన్న రూమ్లు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, మాకు సెట్ అయిపోయింది అన్నట్టు రూమ్ అనేది. వేరే ఇక్కడ కూడా చాలా చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి, కానీ తప్పలేదు. ఇంకా నచ్చకపోయినా సరే ఇంకా మారాలి అనుకున్నాము. ఇంకా అక్కడ నుండి వెళ్ళాలి అని అనిపించిన తర్వాత ఇంకా అక్కడ ఉండబుద్ధి కాదు కదా, అలా జరిగిందన్నమాట. ఇక్కడ చూడడానికి వాతావరణం మాత్రం మంచిగా ఉంది. అసలు ఈ పైన చూడండి, ఈ పైన కూడా ఫ్యామిలీసే ఉన్నారట, కానీ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా అంతా జెంట్సే ఉంటున్నారు ఇక్కడ, ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అందరూ మంచి వాళ్ళే, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా నా మైండ్ పాడైపోయింది. ఇంక ఇలా ఆలోచించుకుంటూ ఉండడం కంటే కష్టమైనా సరే రూమ్ మారడమే మంచిది అనిపించింది.
ఇప్పుడు మేము ఉన్న రూమ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇంకేం చేస్తాము, తప్పదు కదా. ఇంకా క్వార్టర్స్ వచ్చేదాకా 2-3 మంత్స్ ఇంకా అలా అయితే సరిపోతుంది, దొరుకుతుంది క్వార్టర్స్. అప్పటి వరకు ఏదో అని అప్పటి వరకు కష్టపడదాంలే, అడ్జస్ట్ అవుదామని ఇంకా చేంజ్ అవ్వడానికి ప్రిపేర్ అయిపోయాము. సామాన్లు అన్నీ తీసుకెళ్ళిపోయి టీవీ ఒకటి మాత్రం ఉండిపోయింది, దానికోసం మళ్ళీ వచ్చాము. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మేము రాగానే దీపావళి పండుగ చాలా బాగా జరుపుకున్నాము. పక్కన వాళ్ళు తెలియకపోయినా సరే మంచిగా మాతో ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారులేండి, వాళ్ళు లేరు. ఇంకా అక్కడ మేము ఎవరి కోసం చూడడానికి కూడా లేదు. మా పక్కన అంతా ఖాళీ, ఫ్యామిలీస్ అయితే ఎవరు లేరు. ఇంకా వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది, అలా వెళ్ళిపోయాను. ఇప్పుడు మేము ఉన్న రూమ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా వాళ్ళు ఉండడం వల్ల మాకు మంచిగా అనిపించకపోవడం వల్ల రావాల్సి వచ్చింది. ఇది వీడియో.